fx minus f of a by x minus. In terms of h definition, limit h tends to 0, f of a plus h minus f of a by h. So this is the first principal rule. మనము తర్వాత మనకి డిఫరెన్షియేషన్స్ లో చాలా వరకు మనం బేస్డ్ ఆన్ ఫార్ములా ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ప్రూఫ్స్ అన్ని చేస్తాము. నిజానికి వాటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాస్ లో మనం చెక్ చేసినట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే కొన్ని స్టాండర్డ్ ఫార్ములాలు రాస్తున్నాను చూడండి అమ్మా. జనరల్ గా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ కి డెరివేటివ్, x పవర్ n కి డెరివేటివ్ n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. అట్లాగే డెరివేటివ్ ఆఫ్ 1 బై x పవర్ n అన్న x టు ద పవర్ ఆఫ్ మైనస్ n అన్న ఒకటే కదండి. దానికి మైనస్ n బై x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 కొన్ని స్టాండర్డ్ గా రాస్తున్నాను చూడండి. అట్లాగే డెరివేటివ్ ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ మోడ్ x అంటే 1 బై x. డెరివేటివ్ ఆఫ్ మోడ్ x, మోడ్ x కి డెరివేటివ్ ఏంటంటే మోడ్ x బై x వేర్ x నాట్ ఈక్వల్ టు 0. డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x 0 ఎప్పుడంటే x అనేది ఇంటీజర్ అయినప్పుడు. డస్ నాట్ ఎగ్జిస్ట్, ఎప్పుడు డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే x అనేది నాట్ an ఇంటీజర్ అయినప్పుడు, x నాట్ an ఇంటీజర్ అయినప్పుడు. సో ద నెక్స్ట్ వన్ మనకి తెలుసు sin x cos x tan x ఈ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాలు మనకి అన్ని కూడా అవన్నీ మీకు తెలిసిన స్టాండర్డ్ ఫార్ములాలే. అన్ని ఫార్ములాలన్నీ కూడా మీకు ఇవన్నీ ఫార్ములాలని చెప్తే ఒక రోజు అయిపోయింది. సో కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనకి సపోజ్ దీనిలో d బై dx ఆఫ్ 1 బై, ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ dx కి ఏంటంటే ఫార్ములా d బై dx ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే 1 బై 1 ప్లస్ x స్క్వేర్. నెక్స్ట్ ఏంటంటే d బై dx ఆఫ్ సపోజ్ f ఆఫ్ g ఆఫ్ x అన్నాడు అనుకోండి. f ఆఫ్ g ఆఫ్ x అంటే f డాష్ ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g డాష్ ఆఫ్ x. అంటే దీనికి ఒకటి లోపల టోటల్ ఇది ఎక్స్టర్నల్ డెరివేటివ్, ఇది ఇంటర్నల్ డెరివేటివ్. ఎక్స్టర్నల్ డెరివేటివ్, దిస్ ఈస్ ఇంటర్నల్ డెరివేటివ్. ఎక్స్టర్నల్ గా చేయాలి, ఇంటర్నల్ గా కూడా చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవేనండి. కనిపిస్తుందండి క్లియర్ గా అనేది? రైట్. సో మెథడ్స్ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్షియేషన్స్. ఏంటి మెథడ్స్? స్టెప్ ఫంక్షన్ కి డిఫరెన్షియేషన్ ఫర్ z. అవును బాబు, ఫర్ ఇంటిగ్రేషన్ కి స్టెప్ ఫంక్షన్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x కి ఫంక్షన్ ఏంటంటే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x బిలాంగ్స్ టు z వేర్ x ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x యొక్క ఇంటీజర్ డెరివేటివ్ అనేది మనకి 0 అవుతుంది. ఎప్పుడు అంటే when it comes not an ఇంటీజర్. ఇంటీజర్ అయినప్పుడు does not exist కదా, అది కండిషన్. రైట్. సో ఇప్పుడు మెథడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. కొన్ని మిగతా మీ ఫార్ములాలన్నీ కూడా డిఫరెన్షియేషన్ ఫార్ములాలన్నీ మీరు చూడండి అమ్మా. ఎందుకంటే ఆ ఫార్ములాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇప్పుడు మెథడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి, మీకు ఆల్రెడీ మనకి sin x డెరివేటివ్ ఫాస్ట్ గా చూడండి అమ్మా. sin x కి డెరివేటివ్ cos x, cos x కి డెరివేటివ్ మైనస్ sin x, అట్లాగే tan x కి డెరివేటివ్
tan x కి డెరివేటివ్ ఏంటండి secant square x, cot x కి డెరివేటివ్ మైనస్ cosecant square x, నెక్స్ట్ secant x కి డెరివేటివ్ secant x tan x, తర్వాత నెక్స్ట్ cosecant x కి డెరివేటివ్ ఏమవుతుందండి మైనస్ cosecant x cot x. అట్లాగే నెక్స్ట్ హెచ్ టెర్మినాలజీస్. హెచ్ టెర్మినాలజీ అంటే sin hx అన్నప్పుడు ఖచ్చితంగా cos hx ఉంటుంది. ఇక్కడ cos hx అన్నప్పుడు మాత్రం దీనికి తేడా ఏంటంటే cos hx ఉన్నప్పుడు మాత్రమే మైనస్ sin hx రాదు, sin hx వస్తుంది. అట్లాగే tan కూడా సేమే, cot కి మళ్ళీ సేమే, అంటే cot hx అంటే మైనస్ cosecant h స్క్వేర్ x, secant hx అంటే secant hx tan hx, cosecant hx అంటే మైనస్ cosecant hx cot hx. సో ఇవి మనకి వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాలు. అట్లాగే sin ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటండి, డెరివేటివ్ ఆఫ్ sin ఇన్వర్స్ x అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. cos ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటంటే మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్. tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటంటే 1 బై 1 ప్లస్ x స్క్వేర్. cot ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటంటే మైనస్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్. నెక్స్ట్ secant ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటంటే 1 బై mod x ఇంటూ రూట్ ఓవర్ x స్క్వేర్ మైనస్ 1. cosecant ఇన్వర్స్ x డెరివేటివ్ అంటే ఇక్కడ మైనస్ 1 వస్తుంది, ఇక్కడ ప్లస్ 1 ఇంటూ రూట్ ఓవర్ 1 బై mod x ఇంటూ రూట్ ఓవర్ x స్క్వేర్ మైనస్ 1. అండ్ దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ sin h ఇన్వర్స్ x. అంటే మనకి ఇలా వీటి రిలేటెడ్ sin hx cos hx వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఫార్ములాలన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. ఓకేనండి. సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ ద మెథడ్స్. ఏంటి ఆ మెథడ్స్ అనేది మనం ఇక్కడ చూద్దామండి. సో డిఫరెన్షియేషన్ ఫైండింగ్ ద మెథడ్స్. ఏ మెథడ్స్ మనం ఫ్రీక్వెంట్ గా వాడతాము అంటే మెథడ్ 1 ఈజ్ ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్. అట్లాగే సెకండ్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మనకు తెలుసు. సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఇంటిగ్రేషన్స్ లోని డిఫరెన్షియేషన్ అన్నిటిలో కూడా ఈ ఫార్ములా స్టాండర్డ్ ఫార్ములా అప్లై అవుతాయని. రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు సబ్స్టిట్యూషన్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుంటామండి, ఏ సైన్ థీటా గానీ ఏ కాస్ థీటా గానీ అనుకుంటాం. అట్లాగే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టాన్ థీటా గానీ ఏ కాట్ థీటా గానీ అనుకుంటాం. ఇట్లా మనం సబ్స్టిట్యూషన్ మెథడ్స్ కి కొన్ని స్టాండర్డ్ గా చెప్పుకున్నాం. సో అట్లాంటి సబ్స్టిట్యూషన్ మెథడ్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ log function with respect to another function. ఒక ఫంక్షన్ అనేది అనదర్ ఫంక్షన్ కి ఫైండ్ అవుట్ చేయటం. అండ్ దెన్ లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంప్లిసిటీ డిఫరెన్షియేషన్ అండ్ parametric method and then determinant differentiation. సో ఇట్లాగా 1 by 1 అనేది మనం చూస్తాం. ఫస్ట్ ప్రిన్సిపల్ రూల్ అంటే మన డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ ఉన్నటువంటి మెథడ్స్ అన్నమాట. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్. అట్లాగే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫార్ములాలు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఈ ఫార్ములా డైరెక్ట్ గా మనం ఏం రాసేస్తామండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్, సైన్ ఇన్వర్స్ వై కి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఇట్లా అన్ని కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో వచ్చేస్తాయి. ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ అంటే మనం చూడండి, differentiation with respect to function with respect to another function అంటే suppose differentiation of tan inverse x with respect to మనకి sin inverse x ఏదో అన్నాడు అనుకోండి, అంటే ఏం చేస్తే సరిపోతుందండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ అంటే ఇది y అనుకుంటాము, tan inverse x with respect to ఆఫ్ ఇది అంటే z అనుకుంటాము, sin inverse x అంటే ఏం చేస్తే సరిపోతుందండి అంటే dy by dx by dz by differentiation tan inverse x with respect to అంటే ఇది డినామినేటర్ లో వచ్చేస్తుంది, dy by dx by dz by dx చేయాలి. ఇది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు tan inverse x అంటే రెండిట్లు కూడా ఒకే ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్
నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ అంటే సపోజ్ ఎప్పుడు లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ వాడతాము అంటే ఈ మెథడ్స్ లో మనము లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. సో లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు వాడతాము అంటే కంపల్సరిగా ఆ ఫంక్షన్ అనేది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అనేది ఏ ఫామ్ లో ఉండాలండి? ప్రొడక్ట్ ఫార్ములాలో కానీ, అంటే ప్రొడక్ట్ ఫార్మ్ అంటే f1x ఇంటూ f2x f3x ఈ ఫార్మేట్ లో ఉన్నా సరే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉన్నా, లేదా కోషంట్ ఫామ్ అంటే ఏంటండి? f1x ఇంటూ f2x సో ఆన్ బై g1x ఇంటూ g2x సో ఆన్ ఈ ఫార్ములాలో ఉన్నా సరే మనం లాగరిథమిక్ ఆఫ్ ఏ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ వాడతాము. అంటే ఈ టైప్ ఆఫ్ నేచర్ ఉండేటప్పుడు లాగరిథం. అప్పుడు ఏం చేయాలండి? సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అంటే బోత్ సైడ్స్ లాగరిథం ని అప్లై చేసేసేయాలి. బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేయటము అంటే log y ఈజ్ ఈక్వల్ టు లాగరిథం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. అంటే దీనికి డిఫరెన్షియేషన్ అంటే ఎంత అవుతుందండి? 1/y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు, ఇది ఖచ్చితంగా దీని మీనింగ్ ఏమైపోయిందండి? g ఆఫ్ x ఇంటూ లాగరిథం ఆఫ్ f ఆఫ్ x. ఇది ఎట్లాగో యూవి మెథడ్, మనం ఎట్లాగో చాలా సార్లు డిస్కస్ చేసే ఉన్నాం. యూవికి డెరివేటివ్ ఏంటి? u డాష్ v ప్లస్ uv డాష్ అని. అట్లాగే u బై v డాష్ అంటే ఫార్ములా ఏంటి? u డాష్ v మైనస్ v డాష్ u బై v స్క్వేర్ అని. ఇవి అలాగా మనకి తెలిసినయే. సో కాబట్టి ఇక్కడ యూవి ఫార్ములా అప్లై చేసినట్లయితే g ఆఫ్ x ఇంటూ లాగరిథం ఆఫ్ f ఆఫ్ x కి డెరివేటివ్ కట్టాలి. అంటే 1 బై f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x కి డెరివేటివ్ అంటే f డాష్ x ప్లస్ తర్వాత ఏమవుతుందండి? g డాష్ ఆఫ్ x ఇంటూ లాగ్ ఎఫ్ ఎక్స్. అంటే మనం ఇది సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోవటం ఎలా అంటే, ఇక్కడ చూడండి dy, ఇది ఎందుకంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు y అంటే ఇదే కదండి. చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ రాసేస్తాం. అంటే ఈ డెరివేటివ్ కట్టాలంటే ఆ అంటే ముందు అది రాసేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ రాసుకొని, ఎట్లాగో జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఎక్సే కదా. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఎక్స్ కి డెరివేటివ్ చేయాలి. లాగ్ ఎఫ్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంటి? 1 బై ఎఫ్ ఎక్స్. మళ్ళీ ఎఫ్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎఫ్ ఎక్స్ ప్లస్ తర్వాత ఏం చేయాలి? దీనికి డెరివేటివ్ చేసినప్పుడు g డాష్ ఆఫ్ x ఇంటూ లాగరిథం ఆఫ్ f ఆఫ్ x. అంటే మనం ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా టెక్నిక్ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ టెక్నిక్ లో మనం ఈ లాగరిథమిక్ ఫంక్షన్స్ చేయొచ్చు. అట్లాగే ప్రొడక్ట్ ఫార్ములాలో ఉన్న, ప్రొడక్ట్ బై డినామినేటర్ ఫార్ములాలో ఉన్నా సరే మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మనం కన్క్లూడ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ద లాగరిథమిక్ డిఫరెన్షియేషన్. ఆ మోడల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేది అట్లా చేస్తాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంప్లిసిటీ మెథడ్. అసలు ఇంప్లిసిటీ ఫంక్షన్ అంటే ఏంటి? ఇంప్లిసిటీ ఫంక్షన్ అంటే సపోజ్ ఎనీ ఫంక్షన్, ఇంప్లిసిటీ ఎక్స్ప్లిసిటీ అంటే అర్థం ఏంటి అంటే ఒకే ఫంక్షన్ లో x, y వేరియబుల్స్ ఉండటం. If one variable can be expressed into other variables means that is explicity. Explicity అంటే దాని అర్థం ఏంటంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. ఒక వేరియబుల్ అని ఇంకొక వేరియబుల్ లో ఎక్స్పాన్షన్ చేయటం. ఇంప్లిసిటీ అంటే రెండు కలిసి ఉండటం. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఫార్మేట్ లో ఉండేటప్పుడు మనం డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాము? పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ దో ఎఫ్ బై దో ఎక్స్ బై దో ఎఫ్ బై దో వై అవుతుంది. అంటే dy బై dx దేనికి ఈక్వల్ అవుతుందండి? మైనస్ దో ఎఫ్ బై దో ఎక్స్ బై దో ఎఫ్ బై దో వై కి ఈక్వల్ అవుతుంది. ఇది ఇంప్లిసిటీ ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్. సో ఈ మోడల్లో ఉన్నటువంటి ఏ క్వశ్చన్స్ అయినా మనం ఇట్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏంటంటే పారామెట్రిక్ మెథడ్. సో ఏంటి పారామెట్రిక్ మెథడ్ అంటే, ఈ పారామెట్రిక్ మెథడ్ లో రెండు ఫంక్షన్స్ ఇస్తాడు.
ఒక ఫంక్షన్ అనేది సపోజ్ x ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ f ఆఫ్ theta అండ్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ g ఆఫ్ theta. అయితే dy బై dx అంటే దాని అర్థం dy బై dx మీన్స్ dy బై d theta బై dx బై d theta అని దాని అర్థం. dy బై d theta అంటే ఈజ్ నథింగ్ బట్ దీనికి డెరివేటివ్ g డాష్ ఆఫ్ theta బై f డాష్ ఆఫ్ theta. ఇది పారామెట్రిక్ మెథడ్స్ లో ఉన్నటువంటి డిఫరెన్షియేషన్. అంటే x కామా వైలు రెండు కూడా అనదర్ వేరియబుల్ థీటాలో ఉన్నట్లయితే దానికి డిఫరెన్షియేషన్ అంటే dy బై d theta బై dx బై d theta. ఇది మనకి పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. పారామెట్రిక్ మెథడ్ లో మనం ఈ డిఫరెన్షియేషన్ ని వాడతాం. ఈ పారామెట్రిక్ మెథడ్ లోనే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం హోమోజీనియస్ ఈక్వేషన్ గురించి కూడా మాట్లాడాలి. సో వాట్ ఈజ్ హోమోజీనియస్? హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే కంపల్సరిగా ఏమై ఉండాలండి? f ఆఫ్ x కామా y is equal to some x power n into f of xy. సో ఆ ఫార్మేట్ లో ఉండాలండి. అంటే దాని అర్థం ఏంటండి? ఒక ఫంక్షన్ అనేది సమ్ k పవర్ n ఇంటూ f ఆఫ్ kx కామా ky ఈ ఫార్మేట్ లో ఉండడం. లేదా మీరు సింపుల్ గా ఏమవుతుందండి, డిగ్రీ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ సేమ్ అవ్వాలి. డిగ్రీ ఆఫ్ ద ఎక్స్పాన్షన్ సేమ్ అయ్యింది అనుకుంటే దాన్ని మనం హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇప్పుడు చూడండి, దీనిలో స్టాండర్డ్ క్వశ్చన్ అనేది f ఆఫ్ x బై y ఈజ్ ఈక్వల్ టు c వచ్చింది అనుకోండి. దీనికి డెరివేటివ్ అంటే ఇక్కడ x y ఉంది కాబట్టి dx బై dy ఈజ్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ ఏమవుతుందంటే సింపుల్ గా x బై y అవుతుంది. అట్లాగే సపోజ్ dy బై dx ఈజ్ ఈక్వల్ f ఆఫ్ y బై x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంది అనుకోండి. అంటే f ఆఫ్ y బై x ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటే దీనికి డైరెక్ట్ గా డెరివేటివ్ అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు y బై x ఆ నరేషన్ లోనే రాసుకోవాలి. సపోజ్ f ఆఫ్ ఈ ఫార్మేట్ లో ఉంది అనుకోండి, f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫార్మేట్. f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ y బై x అవుతుంది. మైనస్ y బై x అవుతుంది. సో d ఆఫ్ f ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు c కాన్స్టెంట్ ఉంటే సపోజ్ f ఆఫ్ x పవర్ m ఇంటూ y పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ డెరివేటివ్. అంటే f ఆఫ్ x పవర్ m y పవర్ n ఈజ్ ఈక్వల్ టు a అనే కాన్స్టెంట్ ఉంటే అక్కడ డెరివేటివ్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ my బై nx. మైనస్ my బై nx అనేది ఇది మనకి హోమోజీనియస్. అంటే హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్ అంటే సపోజ్ మనకు తెలుసు x స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ y స్క్వేర్ బై సమ్ y స్క్వేర్ ప్లస్ 7xy ప్లస్ 8x స్క్వేర్ లేకపోతే 8x స్క్వేర్. అంటే దీని యొక్క డిగ్రీ సేమే. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ అనేది ఈ ఫార్మేట్ లో f ఆఫ్ x బై y ఈజ్ ఈక్వల్ టు c ఫార్మేట్ లో వస్తే డైరెక్ట్ గా డెరివేటివ్ xy అంటే dx బై dy అనేది x బై y అయిపోతుంది. y బై x ఉన్నప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు y బై x అవుతుంది. xy అన్నప్పుడు మైనస్ y బై x అవుతుంది. అట్లాగే x పవర్ m y పవర్ n కాన్స్టెంట్ అంటే dy బై dx అంటే మైనస్ my బై nx అనేది అది మనకి డైరెక్ట్ గా మనకి ఈ హోమోజీనియస్ ఎక్స్ప్రెషన్స్ లో మనం అది చెక్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చైన్ రూల్. సో వాట్ ఈజ్ చైన్ రూల్? చైన్ రూల్ అంటే అర్థం ఏంటి అంటే సపోజ్ y ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ v అండ్ v ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ u, అలాగే u ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ x. అయితే ఇప్పుడు డిఫరెన్షియేషన్ u is a function of x, then differentiation of y with respect to x అన్నాడు అనుకోండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy బై dx కట్టాలి. దీనికి చైన్ రూల్ ఎలా అంటే ఫస్ట్ ఏ ఫంక్షన్ లో ఉన్నది అనేది చూసుకోండి. y అనేది ఫంక్షన్ ఆఫ్ v అన్నాడు, dy బై dv అని అర్థం. అంటే y అనేది v లో ఫంక్షన్ ఉంది కాబట్టి dy బై dv. v అనేది u లో ఫంక్షన్ ఉంది కాబట్టి dv బై du.
u అనేది x లో ఫంక్షన్ కాబట్టి du by dx. సో దిస్ ఇస్ ద చైన్ రూల్. ఓకేనండి, నోట్ చేయండి. So coming to the next one అండి. So these are the next determinant derivatives. Determinant derivatives అంటే సపోజ్ determinant ఎలా ఉంటుందండి? సపోజ్ f of x, f of x, f of x, f of y, f of z, లేదంటే వేరియబుల్స్ లో తీసుకోండి u, v, w, x, y, z, నెక్స్ట్ p, q, r ఇలా ఉంది అనుకోండి. దీనికి డెరివేటివ్స్ అంటే మన హారిజంటల్ వాటిని రోస్ అంటాం కదండి, r1, r2, r3. అట్లాగే వెర్టికల్ వాటిని కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అంటాం. దీనికి డెరివేటివ్ అంటే కట్టడము అంటే d డెల్టా బై dx is equal to డెరివేటివ్ అంటే ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ r1 కి డెరివేటివ్ చేసాము అంటే r1 డాష్ అన్నప్పుడు r2, r3 యాజ్ ఇట్ ఈస్ గానే ఉండిపోతాయండి. r1 కి డెరివేటివ్ చేస్తే r2, r3 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ప్లస్ సెకండ్ ఏంటండి, సెకండ్ దానికి r2 కి డెరివేటివ్ చేయాలి అంటే r1, r2 డాష్, r3. నెక్స్ట్ r1, r3 ఫంక్షన్స్ ని మనం డజంట్ చేంజ్ అంటే r2 కి మాత్రమే డెరివేటివ్ చేస్తాం. తర్వాత ఏంటంటే r1, r2 కి చేయాలి, r3 కి చేయకూడదు. r3 కి డెరివేటివ్ r1, r2 అనేది సిమిలర్ గా వదిలేస్తాం. వీటినే మనం కాలమ్ వైజ్ గా కూడా చెక్ చేయొచ్చు. ఏంటి అంటే c1 డాష్, c2, c3 ప్లస్ c1, c2 డాష్, c3 ప్లస్ c1, c2, c3 డాష్. ఇది డిటర్మినెంట్ యొక్క డిఫరెన్షియేషన్ అండి. ఈ డిటర్మినెంట్ డిఫరెన్షియేషన్ అంటే ఫస్ట్ రోని ఒకసారి, సెకండ్ రోని సెకండ్ టైం, థర్డ్ రోని థర్డ్ టైం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ లైబ్నిజ్ డెరివేటివ్. ఎంత డెరివేటివ్ అంటే మనకి స్టాండర్డ్ నోటేషన్ ఏంటంటే dy by dx is equal to y1 అయినా అంటాము, లేదా y డాష్ అయినా అంటాము, లేదా d of 1 of x అయినా అంటాం, dy అయినా అంటాం. వీటిని మనం రకరకాలుగా మనం మాట్లాడచ్చు. ఇప్పుడు మనకి ఈ లైబ్నిజ్ రూల్ అంటే ఎంత డెరివేటివ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఫార్మ్ లో ఎలా మాట్లాడతాము, ఎంత డెరివేటివ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్. ఈ ఎంత డెరివేటివ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్ అంటే UVN అన్నమాట. దీనికి డెరివేటివ్ ఏంటంటే మన బైనామియల్ ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకోండి. బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటి, జనరల్ టర్మ్ అంటే NCR ఇంటూ x to the power of n minus r అంటే ఇక్కడ సఫిక్స్ లో వస్తుంది UN minus r BR సిగ్మా నోటేషన్ అప్లై చేశారు. r is equal to ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి, r అనేది 0 నుంచి n దాకా స్టార్ట్ చేస్తాం. సో ఎంత డెరివేటివ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్ అంటే మనం ఇది ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే NCR UN minus r v పవర్, v అక్కడ పవర్ లో ఉంటే ఇక్కడ సఫిక్స్ లో పెడతాం, అంతే డిఫరెన్స్. UN minus r VR అంటాం. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ x² e పవర్ x యొక్క ఎంత డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక్కోసారి ఏం చేస్తాడంటే e పవర్ x 7th డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, 8th డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఈ ఫార్ములా అన్నమాట. అయితే ఇక్కడ ఏ ఫంక్షన్ మనం u అనుకోవాలి, ఏ ఫంక్షన్ v అనుకోవాలి అంటే ఈజీగా డిఫరెన్షియబుల్ అయ్యేటప్పుడు అంటే డిఫరెన్స్ ఎండ్ అయిపోయేదాకా మనం v అనుకుంటే మన ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ ఫంక్షన్ v అనుకుంటాం, ఈ ఫంక్షన్ ని u అనుకుంటాం. సో దేర్ ఫోర్ దీన్ని ఎట్లా రాయొచ్చండి, ఇప్పుడు చూడండి 1 by 1 అంటే ఎంత అండి, ఇక్కడ NC0 ఇంటూ u అంటే e పవర్ x n మైనస్ నాట్ అంటే n ఇంటూ VR అంటే v0 అంటే దీనికి డెరివేటివ్ లేదు కాబట్టి x² ప్లస్ NC1 u అంటే e పవర్ x ఇంటూ నెక్స్ట్ ఏంటంటే n మైనస్ 1 ఇంటూ v1 అంటే ఈ x² కి డెరివేటివ్ 2x అన్నమాట.
ప్లస్ నెక్స్ట్ కండిషన్ ఏంటి, nc2 ఇంటూ e పవర్ x n మైనస్ 2, ఈ 2x కి డెరివేటివ్ కట్టాలి అంటే 2. నెక్స్ట్ ఎట్లాగో 0 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు, అక్కడతో డెరివేటివ్ అయిపోయినట్టే. సో దిస్ ఇస్ ద కండిషన్. ఈ కండిషన్ మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే సమ్ అయిపోయినట్టే. ఓకేనండి, రైట్. మీకు ఇది ఎంత డెరివేటివ్ చేసినా సరే ఈ పవర్ ఎక్సే కదా, ఇది ఎంత డెరివేటివ్ చేసినా సరే ఈ పవర్ ఎక్సే కదా. సో అన్నిటిలో కూడా మనం ఏంటి కామన్ తీసేయచ్చండి, ఈ పవర్ ఎక్స్ ని కామన్ తీసేసాం అనుకోండి. ఈ పవర్ ఎక్స్ ని కామన్ తీసేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2nx ప్లస్ 2 ఉంటుంది. ఇది ఆన్సర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, ఇన్వర్స్ డెరివేటివ్, ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్, డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇది న్యూటన్స్ లైబ్నిజ్ థీరం అండి. ఇక ఇన్వర్స్ ఆఫ్ ఏ డెరివేటివ్ ఇంపార్టెంట్ అండి. జనరల్ గా డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే ఇందులోనే అడుగుతాడు, ఇన్వర్స్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇన్వర్స్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే సపోజ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ అనుకుంటే దెన్ దీనికి డెరివేటివ్ అంటే ఏమవుతుందండి, ఇప్పుడు ఎక్స్ ని ఎలా రాయగలుగుతామండి, ఈ ఎఫ్ అని స్టార్టింగ్ ఇటువైపైనా మల్టిపుల్ చేయొచ్చు, అటువైపైనా మల్టిపుల్ చేయొచ్చు కదా. అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ రాసామనుకోండి. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జిఎక్స్ ఇంటూ ఈ ఇంటర్నల్ డెరివేటివ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది కాబట్టి ఎక్స్ కి డెరివేటివ్ 1 అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్. సో జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 బై ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఎలా మాట్లాడాలి అంటే ఇది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గురించి మాట్లాడతాం. అంటే జీ ఆఫ్ ఎక్స్ అన్నా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ అన్నా ఒకటే కదండి. అంటే 1 బై ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇది జీ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇదే కండిషన్ ని మనం డబుల్ డెరివేటివ్ దీనికి చేసాం అనుకోండి, దీనికే డబుల్ డెరివేటివ్ చేయండి. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నప్పుడు జీ డబుల్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇది 1 బై ఎఫ్ఎక్స్ ఫార్మేట్ ఉంది కాబట్టి మైనస్ 1 బై ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎందుకు అంటే ఇది 1 బై ఎఫ్ఎక్స్ ఫార్మేట్ ఉంది కాబట్టి మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ దీనికి డెరివేటివ్ కట్టాలి కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జిఎక్స్ ఉంటుంది. మళ్ళీ ఈ టర్మ్ కి డెరివేటివ్ కట్టాలి కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే మైనస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ బై ఏమవుతుందండి జీ డాష్ ఎక్స్ అంటే దాని అర్థం 1 బై ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇది ఆల్రెడీ ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. అంటే ఎన్ని టైమ్స్ వస్తుందండి 3 టైమ్సే కదండి. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్ అన్నమాట. ఇది ఫార్ములా. సో జీ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్. సో ఇది మనకి ఇట్లాగా మనం ఎందుకు సార్ ఇలాగే రాయటం ఎందుకు, ఈ నెక్స్ట్ వెర్షన్ కూడా రైటే కదా. ఎందుకంటే ఎఫ్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడే తీసుకోవాల్సిన అవసరం లేదు, రైట్ సైడ్ తీసుకున్నా సరే అదే వచ్చింది. అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే మళ్ళీ ఇప్పుడు దీనికి డెరివేటివ్ ఏమైపోతుందండి, మళ్ళీ ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్, మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఏంటి జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 బై జీ డాష్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఇలా రాసినా ఏదైనా వెర్షన్ ఒకటేనండి, సేమ్ ప్రాసెస్. ఓకేనండి. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈ జీ ఆఫ్ ఎక్స్ టెర్మినాలజీ మనం ఎట్లా మాట్లాడతాం అనేది చెక్ చేసుకోవాలి. జనరల్ గా మనం ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సమ్ జీ ఆఫ్ జీ అనుకున్నాం అనుకోండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా జీ ఆఫ్ సమ్ జీ అవుతుంది కదా, జీ ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా వచ్చేది కూడా. సో అట్లా లేదా వై తీసుకోండి, జీ ఆఫ్ వై అంటే అట్లా. సో దీన్ని బట్టి మనం కండిషన్ ఒక ప్రాబ్లమ్స్ లో వీటి మీద ప్రాబ్లమ్స్ అనేది మీకు డిస్కస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ అండి, సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, రైట్ ద క్వశ్చన్, రిలేషన్ బిట్వీన్ d square y by dx square
అండ్ డి స్క్వేర్ ఎక్స్ బై డివై స్క్వేర్. ఈ రెండిట్ల మధ్య రిలేషన్ ఏంటి? ఈ రెండిట్ల మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీనికి డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ dx బై డివై కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేశాను అనుకోండి, అంటే అప్పుడు ఇది ఎంత అవుతుందండి? dx బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్. dx బై డివై ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు y కదా అంటున్నాము, అంటే y1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ dx బై డివై అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 1 కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0. దిస్ ఇస్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ ఏమవుతుందండి? ఎఫ్ డాష్ ఎక్స్ మళ్ళీ uv అంటే ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx బై డివై ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ dx బై డివై కి డెరివేటివ్ ఏమవుతుందండి? d స్క్వేర్ ఎక్స్ బై డివై స్క్వేర్. d స్క్వేర్ ఎక్స్ బై డివై స్క్వేర్. ఇప్పుడు మనం ఈ ఎఫ్ డాష్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని డివై బై డిఎక్స్ తో మనం ఏం చేయాలంటే డివైడ్ చేసేసేయండి. అప్పుడు ఎంత వస్తుందండి? ఎఫ్ డాష్ ఎక్స్ అన్నా డివై బై డిఎక్స్ అన్నా ఒకటే కదా జనరల్ గా. ఎఫ్ డాష్ ఎక్స్ అన్నా డివై బై డిఎక్స్ అన్నా ఒకటే కదండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పార్ట్ అనేది డివై బై డిఎక్స్ కదా, ఇప్పుడు డిఎక్స్ బై డివై తో డివైడ్ చేసేసేయండి, మల్టిపుల్ చేసేసేయండి. అప్పుడు ఎంత అవుతుందండి? ఇక్కడ డిఎక్స్ బై డివై తో మల్టిపుల్ చేస్తే డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేరే కదా. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ తర్వాత ఏమవుతుందండి? ఇక్కడ మనము డిఎక్స్ బై డివై తో మల్టిపుల్ చేసామా? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై ప్లస్ డివై బై డిఎక్స్ ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డివై స్క్వేర్ కదండి. ఇప్పుడు ఈ రెండిట్ల నుంచి మనం రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దేంతో మల్టిపుల్ చేస్తే సరిపోతుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి డిఎక్స్ బై డివై తో మొత్తం డివైడ్ చేస్తాం అనుకోండి. ఎందుకంటే డిఎక్స్ బై డివై అన్నా డివై బై డిఎక్స్ అన్నా డిఫరెన్షియల్ కోఫిషియంట్. జనరల్ గా డివై బై డిఎక్స్ అంటే అర్థం ఏంటి? డిఫరెన్షియల్ కోఫిషియంట్ అంటే ఒక నెంబర్ అన్నమాట. సో డిఫరెన్షియల్ కోఫిషియంట్ కాబట్టి డిఎక్స్ బై డివై తో డివైడ్ చేసేసాను అనుకోండి, అప్పుడు కాస్త ఇది ఏమైపోతుందండి? డిఎక్స్ బై డివై తో డివైడ్ చేస్తే 0 ప్లస్, లేదా డివై బై డిఎక్స్ తో చేద్దామా? డివై బై డిఎక్స్ తో డివైడ్ చేసేసేయండి. 0 ఇజ్ ఈక్వల్ టు అప్పుడు ఇది ఎంత వస్తుందండి? డివై బై డిఎక్స్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ కాబట్టి అప్పుడు ఇది ఏమైపోతుందండి? అప్పుడు ఇంకా ఇది డి స్క్వేర్ ఎక్స్ బై డి స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై డివై తో సరిపోయిందండి. ఇది డివై బై డిఎక్స్ తో కానీ డిఎక్స్ బై డివై తో కానీ డివైడ్ చేస్తే సరిపోతుందండి. అంటే ఇక్కడ ఎంత అయిపోయిందండి? డివై బై డిఎక్స్ తో డివైడ్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ డివై బై డిఎక్స్ తో డివైడ్ చేస్తే డి స్క్వేర్ ఎక్స్ బై డివై స్క్వేర్, డివై బై డిఎక్స్ పోతుంది కాబట్టి అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై బై డివై బై డిఎక్స్ అంటే డి స్క్వేర్ ఎక్స్ బై డివై స్క్వేర్. ఇది కండిషన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ అండి, ఇది దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్స్ అండి. అంటే మనం ఆ రెండింటి మధ్య రిలేషన్స్ అనేది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టాండర్డ్ సమ్స్ కొన్ని రాద్దామండి, దాని ప్రకారంగా చూద్దాం. రైట్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin x పవర్ log x అండి. sin x పవర్ log x యొక్క డెరివేటివ్ అంటే ఇది ఎక్స్పోనెన్షియల్ డెరివేటివ్ కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసుకోండి.
డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కాబట్టి మీకు చెప్పాను కదండి, ఏదైతే ఉంటుందో దీనికి dy/dx అంటే ఏం చెప్పామండి, మనం డైరెక్ట్ గా చేయొచ్చు. అంటే ముందు ఆడిచ్చిన ఫంక్షన్ ని రాసుకోండి. అంటే sin x పవర్ log x రాసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో ముందు log x, ఇది ఎట్లాగో log x లో ఉండాలి కదా. అంటే log x ఇంటూ log ఆఫ్ sin x కి డెరివేటివ్. log ఆఫ్ sin x కి డెరివేటివ్ అంటే log sin x కి డెరివేటివ్ అంటే ముందుగా 1/sin x, మళ్ళీ sin x కి డెరివేటివ్ అంటే cos x ప్లస్ తర్వాత ఇది sin x ఇంటూ log sin x ఇంటూ తర్వాత ఏంటంటే ఇక్కడ అవుతుంది మనకి log sin x ఇంటూ ఇప్పుడు log x కి డెరివేటివ్ ఏంటండి 1/x. ఇది ఆన్సర్. కావాలంటే f ఆఫ్ x పవర్ g ఆఫ్ x కి డెరివేటివ్ డైరెక్ట్ గా మనం dy/dx is equal to fx పవర్ g ఆఫ్ x ఇంటూ ముందుగా ఏం చేయాలండి, ముందుగా g ఆఫ్ x ఇంటూ log fx వస్తుంది. ముందు g ఆఫ్ x ఇంటూ log fx కి డెరివేటివ్ ఏంటంటే 1/fx ఇంటూ f డాష్ x ప్లస్ తర్వాత g ఆఫ్ x కి డెరివేటివ్ చేసేటప్పుడు g డాష్ ఆఫ్ x ఇంటూ log fx. ఇది ఫార్ములా కదా, రాయండి అమ్మా. రైట్, ఇంకేం ఫైండ్ అవుట్ రాస్తారండి? నన్ను రాస్తే చెప్పండి, నెక్స్ట్ టైం నోట్ చేద్దాం. మెసేజ్ చేయండి అమ్మా. కొన్ని మీకు ఓన్లీ మీరు ఎక్కడెక్కడ స్ట్రగుల్ అవుతారో ఆ ప్రాబ్లమ్స్ వరకే డిస్కస్ చేస్తాను. ఇంకా మీ నోట్స్ లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. ఎట్లాగో మనం ఓకే రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, సెకండ్. ఇఫ్ x ఇంటూ √1 ప్లస్ y ప్లస్ y ఇంటూ √1 ప్లస్ x is equal to 0, then find dy/dx. dy/dx ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ టైప్ ఆఫ్ సమ్స్ ఏం చేయాలండి, ముందుగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అదే కదా, ఈ టర్మ్ పంపించేసాక -y ఇంటూ √1 ప్లస్ x కదా, ఇప్పుడు స్క్వేర్ చేసుకుంటాం అంతే కదండి. ఈ టర్మ్ పంపించి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అంటే x² ఇంటూ 1 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు y² ఇంటూ 1 ప్లస్ x. టెర్మినాలజీ ఒక ఆర్డర్ లో తీసుకొచ్చేసాం అనుకోండి. ఇప్పుడు x² మైనస్ y² అంటే x మైనస్ y ఇంటూ x ప్లస్ y. తర్వాత ఇక్కడ x²y మైనస్ y² x కాబట్టి అంటే ప్లస్ xy కామన్ తీస్తే x మైనస్ y ఉంటుంది. అంటే ఈ రెండిట్లో ఏంటి కామన్ తీయచ్చండి, x మైనస్ y ఇంటూ x ప్లస్ y ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్ ఇచ్చే ఉంటాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఓన్లీ డెరివేటివ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x ఓన్లీ డెరివేటివ్ పెట్టాలి. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు y అవ్వటానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ టు y అయిందంటే దానికి dy/dx ఉండదు కాబట్టి. సో అది పాసిబిలిటీ లేదు. x అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో అన్నాడు కాబట్టి x నాట్ ఈక్వల్ టు y అక్కడ. సో కాబట్టి దీనికి కండిషన్ చేసేసుకోండి, x ప్లస్ y అంటే ఇక్కడ y కామన్ తీసేసి ఎంత వచ్చిందమ్మా, 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ x, y ఈజ్ ఈక్వల్ టు మైనస్ x బై 1 ప్లస్ x. సో దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి. ఇది ఏ మెథడ్ లో ఉందండి, డెరివేటివ్ u/v మెథడ్ లో ఉంది. సో dy/dx అంటే మైనస్ ఆఫ్ ముందుగా 1 ప్లస్ x ఇంటూ 1 మైనస్ x డివైడెడ్ బై x ప్లస్ 1 హోల్ స్క్వేర్. దట్స్ ఆల్. ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1/x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ x లోనే రావాలి.
నువ్వు అది చేసినట్టుగా మనం మైనస్ దో ఎఫ్ బై దో ఎక్స్ బై దో ఎఫ్ బై దో వై కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, అది మనకి ఎక్స్ వైలో రెండిట్లోనే వస్తుందమ్మా. అదేంటి పార్షియల్ డిఫరెన్స్ అదేమన్నాడు కండిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ, ఎక్స్ టెర్మినాలజీలో మాత్రమే రావాలి. నువ్వు అడిగింది వెరీ గుడ్. ఇది ఎలాగో మనకి ఎక్స్ప్లిసిటీ ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఫార్మేట్ లో ఉంది కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ దో ఎఫ్ బై దో ఎక్స్ బై దో ఎఫ్ బై దో వై. అదే కదా, రైట్. నోట్ చేయండి సార్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదమ్మా, -1. ఓకే ఓకేనండి, -1 రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, రాసేసారండి? అవునమ్మా. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ చూడండి, sin y is equal to x into sin of a plus y then dy by dx. అంటే dy by dx పెట్టాలండి. అంటే ఇప్పుడు a ఈజ్ ఏ నాన్ జీరో కాన్స్టెంట్. ఇక్కడ ఏంటంటే a అనేది నాన్ జీరో కాన్స్టెంట్ అన్నమాట, వేరియబుల్ కాదు అక్కడ అని ఇస్తాడు కంపల్సరిగా. ఇప్పుడు x is equal to ఏం రాయొచ్చండి ఇక్కడ, x is equal to sin y by sin of a plus y. దీనికి జనరల్ గా dy by dx అడిగాడు కదా, మనం ఇక్కడ రెండు y ఫంక్షన్ లో ఉన్నాయి కాబట్టి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేయండి. అంటే dx by dy is equal to, ఇది u by v మెథడాలజీలో ఉంది. u by v కి ఫార్ములా v dash u minus u dash v by v square కాబట్టి, అంటే sin of a plus y into sin y కి డెరివేటివ్ cos y minus cos of a plus y, cos y minus cos y into minus cos of a plus y into sin y కి డెరివేటివ్ into sin y divided by sin square of a plus y. ఇప్పుడు చూడండి, sin a cos b minus cos a sin b అంటే sin a minus b అంటే sin a plus y minus y. sin a plus y minus y అంటే డివైడెడ్ బై sin square of a plus y. y క్యాన్సిల్ అవుతుంది, ఇది dx by dy కాబట్టి మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది dy by dx. సో dy by dx అంటే దీనికి రెసిప్రోకల్, అంటే sin square of a plus y by sin a. ఇది దీనికి సంబంధించినటువంటి డెరివేటివ్. నోట్ చేయండి. రాస్తారండి అన్న, రాసిన తర్వాత ఒకసారి మెసేజ్ చేయండి అమ్మా. దెన్ ఐ కెన్ జస్ట్ కనీసం ఒక 10 మెంబర్స్ అయినా మెసేజ్ చేస్తే రైట్. g of x is equal to, the previous side advanced question, g of x is equal to ln of x and f of x is twice differentiable function on 0, infinity such that f of x plus 1 is equal to x into f of x. Show that g double dash of x plus of n plus of minus g double dash of is equal to -4 into 1 by 1 square plus 1 by 4 plus 1 by 9 plus so on 2n minus 1 whole square. అది ప్రూవ్ చేయాలండి. ఎట్లా చేస్తాము,
ఇది అడిగాడు అంటే ఇది ఆప్షన్స్ లో ఇస్తాను షో దట్ అనేసాను కానీ g double dash of n plus of minus g of is equal to g double dash of is equal to ఈ కండిషన్స్ లో అడుగుతూ ఉంటాడండి అంటే ఆప్షన్స్ లో డిఫరెంట్ గా ఇస్తా ఉంటాడు ఎలా చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏమి ఇచ్చాడండి g of x is equal to ln of f of x అని ఇచ్చేసాడు ఇప్పుడు g of x ప్లస్ ఒక కండిషన్ ఇప్పుడు g of x plus 1 f of x plus 1 ఇచ్చాడు కాబట్టి నేను g of x plus 1 minus g of x రాశాను అనుకోండి g of x plus 1 అంటే ఫార్ములా ఏంటి ln of f of x plus 1 minus g of x అంటే ln f x f of x plus 1 అంటే దాని అర్థం x into f of x అని మైనస్ ln f x ఇప్పుడు దీని అర్థం ఏంటండి log m మైనస్ log n కాబట్టి ln x f of x by f of x అంటే క్యాన్సిల్ అయిపోతుంది అంటే g of x plus of minus g of x అంటే ln x వచ్చింది ఇప్పుడు దీనిలో మనం ఎట్లా అంటే రీప్లేస్ చేస్తున్నాను ఇక్కడ మనకి x ప్లస్ హాఫ్ అట్లా అడుగుతున్నాడు x ప్లస్ హాఫ్ ఇక్కడ రావాలి అంటే ఇక్కడ x ప్లస్ 1 ఉంది ఏంటి రీప్లేస్ చేస్తే సరిపోతుందండి x మైనస్ హాఫ్ ని రీప్లేస్ చేయాలి రీప్లేస్ బై రీప్లేస్ x మైనస్ హాఫ్ బై x అంటే x మైనస్ హాఫ్ బై x ప్లస్ లో రీప్లేస్ చేస్తే g ఆఫ్ x మైనస్ హాఫ్ ప్లస్ ఆఫ్ 1 అంటే 1 మైనస్ g ఆఫ్ x మైనస్ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు ln ఆఫ్ x మైనస్ హాఫ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ln ఆఫ్ 2x మైనస్ 1 2x మైనస్ 1 బై 2 అంటే log m మైనస్ log ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేయండి ఎందుకంటే f ఆఫ్ x అనేది ట్వైస్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఒకసారి డెరివేటివ్ చేయండి g డాష్ ఆఫ్ x ప్లస్ హాఫ్ మైనస్ g డాష్ ఆఫ్ x మైనస్ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు ln x అంటే దీనికి డెరివేటివ్ ఏంటండి 1 బై 2x మైనస్ హాఫ్ ఇంటూ 2 2x కి డెరివేటివ్ 2 మైనస్ లాగరిథం కాన్స్టెంట్ కాబట్టి 0 మళ్ళీ ట్వైస్ డిఫరెన్షియబుల్ అన్నాడు కాబట్టి ఇంకొకసారి డిఫరెన్షియబుల్ చేయండి అంటే g డబుల్ డాష్ ఆఫ్ x ప్లస్ హాఫ్ మైనస్ g డబుల్ డాష్ ఆఫ్ x మైనస్ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ ఏంటంటే 1 బై fx అంటే మైనస్ fx హోల్ స్క్వేర్ ఇంటూ 2 అంటే దాని అర్థం ఏమైపోయిందండి మైనస్ 4 బై 2x మైనస్ హాఫ్ హోల్ స్క్వేర్ అని అర్థం ఇప్పుడు 1 బై 1 సబ్స్టిట్యూషన్ చేసుకోండి x ప్లస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని హాఫ్ అంటున్నాడు g డబుల్ డాష్ ఆఫ్ హాఫ్ అంటే మనం ఎక్కడ x స్టార్ట్ చేయాలండి 1 నుంచి స్టార్ట్ చేయాలి సో x is equal to 1 x is equal to 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ x is equal to ఇక్కడ రాసేద్దామండి x is equal to 1 2 3 so on up to here ఫస్ట్ x is equal to 1 స్టార్ట్ చేస్తే 1 ప్లస్ హాఫ్ అంటే 3 బై 2 మైనస్ g డబుల్ డాష్ ఆఫ్ 1 లో హాఫ్ పోతే 1 బై 2 x ప్లస్ లో ఎంత సబ్స్టిట్యూషన్ చేయమంటున్నామండి 1 అంటే మైనస్ 4 ఇంటూ 1 బై 1 స్క్వేర్ సెకండ్ ఇప్పుడు x ప్లస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేయండి అంటే g డబుల్ డాష్ ఆఫ్ 2 ప్లస్ హాఫ్ అంటే 5 బై 2 మైనస్ g డబుల్ డాష్ ఆఫ్ 2 మైనస్ హాఫ్ అంటే 3 బై 2 సో ఆన్ మైనస్ 1 బై 1 ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ అప్ టు n వరకు కౌంట్ చేస్తే g డబుల్ డాష్ ఆఫ్ n ప్లస్ హాఫ్ మైనస్ g డబుల్ డాష్ ఆఫ్ n మైనస్ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 4 ఇంటూ 1 బై 2n మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి యాడ్ ఆల్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తాయండి ఇక్కడ అన్ని యాడ్ చేస్తే ఈ టెర్మినాలజీస్ అన్ని యాడ్ చేసాం అనుకోండి మీకు ఎప్పుడు చెప్పాను బిఎన్ మెథడాలజీలో ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ ని లాస్ట్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3/2 ఇక్కడ 3/2 పోయింది అంటే ఫస్ట్ లో ఏ టర్మ్ అయితే పోతుందో లాస్ట్ లో అదే టర్మ్ మిగులుతుంది ఇక్కడ అర్థం యాడ్ ఆల్ చేసుకుంటే g డబుల్ డాష్ ఆఫ్
n ప్లస్ ఆఫ్ మైనస్ ఈ టర్మ్ ముందు టర్మ్ పోతుంది కదా మైనస్ g డబల్ డాష్ ఆఫ్ is equal to అన్నిటిలో కూడా -4 కామన్ వస్తుంది 1/1 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ 1/2n - 1 హోల్ స్క్వేర్ అన్ని ఆడ్ నంబర్స్ వస్తాయి 1 ప్లస్ ఎందుకంటే 2n - 1 అనేది ఆడ్ నంబర్ ఫార్మే కదా సో ద కన్క్లూజన్ ఆఫ్ దిస్ సమ్ ఈస్ ఫైనల్ గా కన్క్లూజన్ ఏమైపోయిందండి g డబల్ డాష్ ఆఫ్ n ప్లస్ ఆఫ్ మైనస్ g double dash of is equal to -4 times of 1/1 square plus 1/3 square plus 1/2n - 1 whole square. Okay, question wrong amma ఏంటమ్మా క్వశ్చన్ రాంగ్ ఎందుకు అవుతుంది సరిపోయింది కదా 1/4 1/4 కాదు నాన్న 4 1/4 ఉండదు 4 రైట్ సందీప్ 1/4 ఉండదు 4 రైట్ ఈ క్వశ్చన్ లో 4 రైట్ ఎందుకంటే న్యూమరేటర్ లో ఉంటది కదా ఎందుకంటే దీని డెరివేటివ్ -4/2x - 1 హోల్ స్క్వేర్ కదమ్మా క్వశ్చన్ లో -1/4 రాశాను 4 కదా -4 కదా రాశాను ఇక్కడ ఓ రైట్ ఓహో మధ్యలోనా రైట్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సరిపోయిందిలే అమ్మా రైట్ అన్న ఒక మెసేజ్ చేయండి అమ్మా వాట్సాప్ చేసి మెసేజ్ చేయండి అమ్మా యశ్వంత్ పృథ్వీ ఒక మెసేజ్ చేయమ్మా రాయండి అమ్మా ఇక పృథ్వీ పెట్టావా రైట్ ఇదేంటంటే మనం ఆల్రెడీ ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం లోకేష్ కన్నా ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఆ మెథడాలజీలో చేస్తాం ఎందుకు ఇలా రీప్లేస్ చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ విఎన్ మెథడాలజీ ఇచ్చాడు అంటే జీ డబుల్ డాష్ ఆఫ్ అన్నాడు కాబట్టి కంపల్సరిగా ముందుగా జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్ఎన్ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు ఎఫ్ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అంటే దీన్ని ముందుగా కన్వర్ట్ చేసుకున్నాం gfx plus 1 minus g of x అంటే ln x వచ్చింది కానీ ఇక్కడ మనకి ఎందుకు మనకి రీప్లేస్ x minus half by x ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాడు n plus half అన్నాడు ఈ n plus half కట్టాలి అంటే g డబుల్ డాష్ అయినా సరే ముందు g of x ఒకటి తెలియాలి కదా అందుకని n plus half ఎప్పుడు వస్తుందట ఖచ్చితంగా మనకి ఇక్కడ మనకి ఏమై ఉండాలండి x డైరెక్ట్ గా ఇక్కడ x plus 1 ఉంది కదా ఈ x ప్లస్ 1 కాస్త x ప్లస్ హాఫ్ ఎలా వస్తుందంటే ఇంకో మార్గం లేదు x ప్లస్ లో x మైనస్ హాఫ్ పెట్టాల్సిందే అప్పుడు x ప్లస్ హాఫ్ మైనస్ g ఆఫ్ x ప్లస్ హాఫ్ వచ్చింది ఓన్లీ ఒక టర్మ్ చేసి ఇంకో టర్మ్ చేయకూడదు కదా అందుకనే రీప్లేస్ x మైనస్ హాఫ్ బై x మన ఫంక్షన్స్ లో ఫంక్షనల్ ఈక్వేషన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు డీటెయిల్ గా అక్కడ డిస్కస్ చేస్తారు సో ఇది 2x మైనస్ 1/2 అంటే log m మైనస్ log n అంటే log m మైనస్ log n సో ఆ కండిషన్ లో దీనికి డెరివేటివ్ ఇంకోసారి డెరివేటివ్ ఇక్కడ x అనేది 1 నుంచి 2 3 అప్ టు n x 1 పెడితే 1 ప్లస్ హాఫ్ అంటే 3/2 1 మైనస్ హాఫ్ అంటే 1/2 మైనస్ 1/1 స్క్వేర్ x ప్లస్ లో మళ్ళీ 2 పెడితే మళ్ళీ 3 పెడితే అట్లా టోటల్ అన్నమాట సో దిస్ ఇస్ ద కండిషన్ రిషేంద్ర ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో మనం ఇది ఆల్రెడీ x బై x ప్లస్ హాఫ్ x మైనస్ హాఫ్ అని చేస్తా ఉంటాం అందుకోసం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అది n ప్లస్ హాఫ్ అన్నాడు ఇక్కడ మనకు ఉన్నది x ప్లస్ 1 మరి ఎలా వస్తుంది n ప్లస్ హాఫ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ n ప్లస్ హాఫ్ రావాలి అంటే x లో ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఏంటి x మైనస్ హాఫ్ రీప్లేస్ చేయాల్సింది ఓకేనా రిషేంద్ర రైట్ మీకు ఆల్రెడీ ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో మన అది టాపిక్ అది డిస్కస్ చేస్తున్నప్పుడు ఓకే రైట్ సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి
y is equal to x plus 1 by x plus 1 by x plus so on up to infinity. అంటే అప్పుడు ఇది ఏమవుతుందని ఈ టెర్మినాలజీ అంతటిని ఏమనుకుంటామండి సింపుల్ గా y is equal to x plus 1 by y అంటే y square is equal to xy plus 1 అంటే 2y into dy by dx is equal to x into dy by dx plus y. మన dy by dx ని కామన్ తీసేస్తే ఎంత వస్తుందండి ఇది dy by dx అంటే 2y minus x is equal to y. Therefore dy by dx is equal to y by 2y minus x. మీకు ఆల్రెడీ ఎలాంటి ప్యాటర్న్ మీకు ఇంకోటి ఉంటుంది కదండి nth రూట్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ nth రూట్ ఆఫ్ f ఆఫ్ x అన్నా సరే అదే చేస్తాం కదండి. ఏం చేయాలి nth రూట్ తో చేసుకుంటే ఇది y పవర్ n is equal to ఎంత అవుతుంది f ఆఫ్ x ప్లస్ ఇదంతా ఇన్ఫినిటీ అంటే మళ్ళీ ఇది y అయిపోతుంది. మళ్ళీ దీనికి డెరివేటివ్ ఏం చేయాలి n ఇంటూ y పవర్ n మైనస్ 1 ఇంటూ dy by dx is equal to దీనికి డెరివేటివ్ f డాష్ x ప్లస్ dy by dx అంటాం. అంటే dy by dx is equal to ఏమైపోతుందండి f డాష్ x బై n పై పవర్ n మైనస్ 1 మైనస్ ఆ నేచర్ అంటాం. ఈ రెండు ఒకటే. ఈ ప్యాటర్న్ లో అప్ టు ఇన్ఫినిటీ అంటే మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రిమైనింగ్ పార్ట్ అంతటిని y అనుకోవాలి. స్క్వేర్ మళ్ళీ దీన్ని సింప్లిఫికేషన్ చేసి dy by dx కట్టండి. dy by dx ని సబ్జెక్ట్ చేయటం. ఇక్కడ కూడా అంతే ఆ రిమైనింగ్ టెర్మినాలజీని y అనుకొని dy by dx ని సబ్జెక్ట్ చేయటం. నోట్ చేయండి అమ్మా. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. See this. ఇక్కడ y is if modulus of x less than 1 then the condition 2x minus 1 by x square minus x plus 1 plus 4x cube minus 2x by 4x cube minus 2x by x power 4 minus x square plus 1 plus 8x power 7 minus 4x cube by x power 8 minus x power 4 plus 1 plus so on up to infinity ak. Then they asking dy by dx. dy by dx అడుగుతున్నాడండి. ఎలా చేస్తాము అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ టోటల్ అంటే డినామినేటర్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఎల్సిఎం అంటే జనరల్ గా డినామినేటర్ ప్రొడక్టే కదా. ఆ ప్రొడక్ట్ ని అబ్జర్వ్ అవన్నీ y అనుకుందాం. లెట్ టేకెన్ యాజ్ y అంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ కదా. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు దీనికి x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 తో మల్టిపుల్ చేసి దీనికి x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 తో మల్టిపుల్ చేసి డివైడ్ చేశాను అనుకోండి. అంటే x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సో ఆన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నానండి x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను. అప్పుడు కాస్త ఇది ఏమైపోతుందో చూడండి అమ్మా. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి. అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ చూడండి ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఇది ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ లో ఎక్స్ స్క్వేర్ పోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇక్కడ ఏమొచ్చేసిందండి ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. ఇంటూ తర్వాత టెర్మినాలజీ ఏంటండి ఇక్కడ తర్వాత టెర్మినాలజీ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సో ఆన్.
అంటే ఈ టెర్మినాలజీ అట్లాగా కంటిన్యూ అవుతుందా లేదండి? అంటే ఈ టెర్మినాలజీ ఎంత వరకు అవుతుంది చూడండి. ఎక్స్ పవర్ 2 స్క్వేర్ ఇది 2 స్క్వేర్ ప్లస్ 1 ఆ ఫార్మేట్ లో రాయొచ్చు కదా, అప్ టు ఇన్ఫినిటీ కాబట్టి డైరెక్ట్ గా 1/x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఇన్ఫినిటీ ఫార్మేట్ నేను రాస్తాను. ఎట్లా రాస్తానో చూడండి ఒకసారి. అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 పవర్ n ప్లస్ 1 ప్లస్ తర్వాత ఏముందండి మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 పవర్ n ప్లస్ 1 ఫార్మేట్ లో రాయొచ్చా లేదా? కావాలంటే చెక్ చేసుకోండి. ఎన్ ప్లేస్ లో మనం ఎన్ ప్లేస్ లో 1 ఇచ్చామనుకోండి, అప్పుడు ఎంత వచ్చిందండి? ఇది ఎన్ ప్లేస్ లో 1 ఇస్తే ఎంత వస్తుంది? 2 స్క్వేర్ ఎన్ స్క్వేర్ లో 1 ఇస్తే ఎంత వచ్చిందండి? 2 పవర్ n ప్లస్ 1 ఇద్దామా? ఎన్ ప్లేస్ లో 1 ఇస్తే 2 స్క్వేర్ అంటే x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 2 టు ద పవర్ ఆఫ్ 4. సారీ, n ప్లేస్ లో 1 అంటే x టు ద పవర్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే x టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ x టు ద పవర్ ఆఫ్ 2 పవర్ 1 ప్లస్ 1 అంటే ఈ నరేషన్. అట్లాగా అది కంటిన్యూ అయిపోతుంది. మనకి ఇక్కడ ఐడియా ఉందండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a పవర్ n ఇజ్ ఈక్వల్ టు 0 ఏ కండిషన్ లో అవుతుందండి? మనకి when the denominator when 0 less than a less than 1 కండిషన్ లో. కానీ ఇక్కడ డినామినేటర్ తో మనం డివైడ్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఆ టెర్మినాలజీ ఎంత అయిపోతుందండి? దిస్ కెన్ బి రిటన్ యాస్, మనం డివైడ్ చేసేసుకుంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది, అది 1 మాత్రమే మిగులుతుంది. దేర్ఫోర్ దిస్ కెన్ అప్ టు ఇన్ఫినిటీ ఫార్మేట్ కాబట్టి 1/x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 మిగులుతుంది. అంటే ఫైనల్ గా ఏమొచ్చేసిందండి? ఈ ఎంటైర్ ఈక్వేషన్ అనేది మనం సింపుల్ గా మనం ఏం రాయగలిగాము అంటే చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ సో ఆన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అయింది. ఇప్పుడు బోత్ సైడ్స్ అప్లై లాగరిథం గాని అప్లై చేస్తే లాగ్ mn అంటే ఫార్ములా ఏంటండి? లాగ్ m ప్లస్ లాగ్ n సో ఆన్ కదండి, అప్ టు ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క లాగరిథం అప్లై చేసేస్తే 1 పవర్ లో వచ్చేస్తుంది కాబట్టి మైనస్ ఆఫ్ లాగరిథం ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీనికి కనబడుతుందండి. 1 minute అన్న పవర్ పోయింది ఇక్కడ. Now okay, Tanush, Arvind, 1 minute. రాయండి, రాస్తా ఉండండి. ఇది
ఓకేనండి ప్రస్తుతానికి ఓకే రైట్. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నప్పుడు దీనికి డెరివేటివ్ ఏమవుతుందండి? లాగరిథం డెరివేటివ్ అంటే 1/x² మైనస్ x ప్లస్ 1 అవుతుంది. ఇంటూ మళ్ళీ x² మైనస్ 1 కంటే 2x మైనస్ 1 ప్లస్ దిస్ డెరివేటివ్ ఏంటి? 1/x⁴ మైనస్ x² ప్లస్ 1. దీనికి డెరివేటివ్ ఏమొస్తుందండి? 4x³ మైనస్ 2x సో ఆన్. అంటే ఇక్కడ డెరివేటివ్ కట్టేస్తే సరిపోయినట్టే కదండి ఫైనల్ గా కన్క్లూజన్ లో. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/x² ప్లస్ x ప్లస్ 1. x² ప్లస్ 1 కి డెరివేటివ్ 2x ప్లస్ 1. దట్స్ ఆల్. అంటే ఫైనల్ గా చూడండి దీని యొక్క డెరివేటివ్ ఏమొచ్చేసింది? 2x మైనస్ 1/x² మైనస్ x ప్లస్ 1 4x³ బై దిస్ ప్లస్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క డెరివేటివ్ అడిగాడు. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చేసిందండి ఫైనల్ గా? అంటే మనకి ఫైనల్ గా ఈ వాల్యూ అడిగాడు. సారీ dy/dx కాదండి, ఫైనల్ గా దీని వాల్యూ ఎంత అని అడిగాడు. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందండి ఫైనల్ గా? మైనస్ ఆఫ్ 2x ప్లస్ 1/x² ప్లస్ x ప్లస్ 1. అంటే మనం ఏం చేసామండి ఇక్కడ డైరెక్ట్ గా ఒకటి. ఇంకోటి ఏంటంటే నిజానికైతే దీనికి అంటే వీడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది లాగరిథం అంటే దీని 1/x దీనికి డెరివేటివ్, దీనికి డెరివేటివ్, దీనికి డెరివేటివ్ అంటే లాగ్ ఎఫెక్ట్స్ లో ఉండాలి. అంటే లాగరిథం ఆఫ్ డినామినేటర్. ఈ లాగరిథం ఆఫ్ డినామినేటర్ ఫైండ్ అవుట్ చేసుకుంటే సమ్ అయిపోయినట్టే అని మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. నోట్ చేయండి. కనిపిస్తుంది కదండి? 4r/5r రైట్. By x is equal to 1 to 100, x minus n whole to the power of n into 101 minus n. Then find the value of, then find f dash of 101. Find the value of f dash of 101 by f dash of f of 101, f dash of 101 by f of 101 వాల్యూ ఎంత? ఇది క్వశ్చన్ అండి. దీన్ని ఎలా చేస్తాం? అంటే పై నోటేషన్ ఇచ్చాడంటే ముందు అది ఇచ్చింది రాసేసుకోండి, దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోండి, అక్కడే మనకు సగం సమ్ అయిపోయి. అంటే f of x is equal to x is equal to 1 నుంచి స్టార్ట్ చేయాలి. అంటే x మైనస్ 1 ఇంటూ 1 ఇంటూ 101 మైనస్ 1 అంటే 100. తర్వాత x ప్లేస్ లో 2, x మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ ఎంత అవుతుందండి? 99 ప్లస్ సో ఆన్ కదా, ప్లస్ సో ఆన్ పెట్టేది. సో ఇప్పుడు సారీ ప్లస్ ఉండదు కదండి, ప్రొడక్ట్ కదండి. పై అంటే ప్రొడక్ట్. మనకి ఎప్పుడైనా సరే ప్రొడక్ట్ ఫార్మేట్ లో ఎప్పుడున్నా సరే, ప్రొడక్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఎప్పుడున్నా సరే మనం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే అప్లై లాగరిథం, లాగ్ ని అప్లై చేస్తాం అనుకోండి. అప్లై లాగ్ అంటే లాగరిథం ఆఫ్ f of x is equal to అన్నిటిలోని లాగరిథం అప్లై చేస్తాను అనుకోండి. మళ్ళీ డైరెక్ట్ గా ఫార్ములా వేస్తాను, పర్వాలేదా? లాగ్ mn అంటే అర్థం ఏంటి? ఇక్కడ లాగ్ m ప్లస్ లాగ్ n ఫార్ములాలో వాడాలి. అలాగే లాగ్ x పవర్ m అంటే ఫార్ములా, ఏ పవర్ m అంటే లాగరిథం m లాగరిథం ఆఫ్ ఏ ఫార్ములా కూడా వాడాలి కదా. అంటే ముందు ఎట్ ఏ టైం చేసినా పర్లేదు, లేదంటే లాగరిథం ఆఫ్ x minus 1 power 100 plus logarithm of x minus 2 whole to the power of 2 into 99 so on.
ఈ టర్మ్ అనేది కిందకి వచ్చేస్తుంది కదండి. అంటే 100 లాగరిథమ్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ 99 లాగ్ x మైనస్ 2 సో ఆన్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేసుకోండి. అంటే 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ ఏంటంటే 100 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 99 బై ఎక్స్ మైనస్ 2 ప్లస్ సో ఆన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి, ఎఫ్ డాష్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూషన్ చేయాలండి, 101 సబ్స్టిట్యూషన్ చేసుకోండి. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 101 బై ఎఫ్ ఆఫ్ 101 అంటే 100 బై ఎంత వస్తుందండి, ఇది 100 బై 101 మైనస్ 1 అంటే 100 ప్లస్ 2 ఇంటూ 99 బై 101 లో 2 పోతే 99 ప్లస్ ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదండి, ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 1 అంటే ఇది సిగ్మా ఎన్. సిగ్మా ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఎన్ ప్లస్ లో 100 కాబట్టి నోట్ చేయండి అమ్మా, ఎంత అండి ఇది 50-50. నోట్ చేయండి రైట్. రాస్తారండి, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. See this. So if f of x is equal to x cube plus x to the power of 5, then they asking g be the inverse of f, and g dash 2. Then they asking, then find g dash 2. అంటే g అనేది g ఆఫ్ f అంటే g యొక్క g be the inverse of f అంటున్నాడండి. అంటే g ఆఫ్ x is equal to దాని అర్థం ఏంటి, f ఇన్వర్స్ ఆఫ్ x is equal to some y అనుకోండి. మనకి జనరల్ గా g is equal to, మనం చూడండి అక్కడ మన g ఆఫ్ x is equal to f ఇన్వర్స్ ఆఫ్ x అంటే మనకు ఇందాక డిస్కస్ చేసుకున్నాం. f ఆఫ్ g ఆఫ్ x is equal to x అవుతుంది. అంటే f డాష్ ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g డాష్ ఆఫ్ x is equal to 1 కాబట్టి మనకు కావాల్సింది g డాష్ ఆఫ్ x అంటే 1 బై f డాష్ ఆఫ్ g ఆఫ్ x. అంటే 1 బై f డాష్ ఆఫ్ g ఆఫ్ x అంటే ఈ g ఆఫ్ x లోపల టర్మ్ ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సినటువంటి పార్ట్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ f ఇన్వర్స్ ఆఫ్ x is equal to ఏమండి, మనకి ఇక్కడ మనం ఇక్కడ ఏమన్నాడు, g ఆఫ్ 2 అంటున్నాడు కదండి. g ఆఫ్ 2 అంటే దాని అర్థం ఏంటి, f ఇన్వర్స్ ఆఫ్ 2 is equal to y అనుకున్నాం అనుకోండి. అప్పుడు 2 is equal to ఎంత అవుతుంది, f ఆఫ్ y. f ఆఫ్ y అంటే అర్థం ఎంత అంటే y క్యూబ్ ప్లస్ y పవర్ 5 is equal to 2 అవ్వాలి అంటే మస్ట్ గా 1 ప్లస్ 1 కదా. therefore కంపల్సరీ ఇది అవ్వాలి అంటే y is equal to 1 ఒక రూట్ అవ్వాల్సింది. ఇది ఎలా తెలుస్తుంది అంటే కంపల్సరీగా వీటికి రూట్స్ అయ్యేటట్లుగానే వస్తాయండి. 1+1 లేదంటే సమ్ టైమ్స్ డైరెక్ట్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. వాటి రూట్స్ మనం కనుక్కునేటట్లు ఈజీగానే ఉంటాయి ఇక్కడ. అంటే y క్యూబ్ ప్లస్ y పవర్ 5 is equal to అంటే y వాల్యూ 1. y అంటే అంత అర్థం ఎంత అక్కడ, సో y is equal to 1 అంటే దాని అర్థం y is equal to g ఆఫ్ 2 is equal to 1 అని మీనింగ్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలండి, f ఆఫ్ x ఇచ్చాడు కాబట్టి f ఆఫ్ x is equal to x క్యూబ్ ప్లస్ x పవర్ 5. therefore f dash of x అంటే ఎంత అవుతుందండి, 3x² ప్లస్ 5x పవర్ 4. ఇప్పుడు x ప్లస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి. y అంటే x కదా, f ఆఫ్ y అంటే దాని అర్థం x కదండి.
సో ఎక్స్ ప్లేస్ లో 1 అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 3 + 5 అంటే దట్స్ వాల్యూ ఈస్ 8. సో దేర్ ఫోర్ మనం ఇక్కడ ఏంటంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి. దేర్ ఫోర్ ఫైనల్ గా g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/f డాష్ ఆఫ్ g ఆఫ్ x అంటే దాని అర్థం ఏంటి 1/f డాష్ ఆఫ్ g ఆఫ్ 2 అంటే 1 కదా అంటే f డాష్ ఆఫ్ 1 f డాష్ ఆఫ్ 1 అంటే 1/8. నోట్ చేయండి. అంటే ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అన్నా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా దానికి రిలేటెడ్ గా సమ్ ఒకటేనండి. ఓకేనండి. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై అనుకుంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మనం జీ డాష్ ఆఫ్ 2 అన్నాడు కదా. ముందు ఎక్స్ ప్లేస్ లో మనం 2 తీసుకుంటే జీ డాష్ ఆఫ్ 2 అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అనే కట్టాలి మనం. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే జీ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు వై అంటే 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అండి. 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ పవర్ 5 కాబట్టి వై క్యూబ్ ప్లస్ వై పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఇది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? మస్ట్ గా వై వాల్యూ 1 అయితేనే సాటిస్ఫై అవుతుంది, లేకపోతే అవ్వదు. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా వై అన్నా దేనికి ఈక్వల్ అవుతుందండి? g ఆఫ్ 2 అన్నా ఒకటే కదా. y అన్నా g ఆఫ్ 2 అన్నా ఒకటే. కాబట్టి మనకి ఇక్కడ f ఆఫ్ x ఇది కాబట్టి మనకి f డాష్ ఆఫ్ g ఆఫ్ x కదా. అంటే f డాష్ ఆఫ్ g ఆఫ్ 2 కట్టాలి మనం ఫైనల్ గా. అంటే f డాష్ ఆఫ్ x అంటే x దీనికి డెరివేటివ్ కట్టేసాం. f డాష్ x డెరివేటివ్ కట్టేస్తే x ప్లస్ లో 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎందుకంటే y వాల్యూ 1 కాబట్టి f డాష్ ఆఫ్ 1 కట్టాం. సో సబ్స్టిట్యూషన్ చేస్తే g డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/f డాష్ ఆఫ్ g ఆఫ్ x దట్ ఈజ్ f డాష్ ఆఫ్ 1. ఇంకొక సమ్ దీని మీద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ మీద ఇంకొక సమ్ చెప్తాను చూడండి. సపోజ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x and GB the inverse of a function, then g dash of e cube is equal to GB the inverse of f, then g dash of e cube value calculation. ఇది కూడా సేమ్ సినారియో. ఏం చేయాలి మళ్ళీ మనం ఇక్కడ g of x is equal to దాని అర్థం ఏంటండి f ఇన్వర్స్ ఆఫ్ x అని. దీన్ని మనం y అనుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ గాని అబ్జర్వ్ చేసినట్లయితే f ఆఫ్ g ఆఫ్ x is equal to x అవుతుంది. దీనికి డెరివేటివ్ f డాష్ ఆఫ్ g ఆఫ్ x మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ g డాష్ ఆఫ్ x is equal to x కి డెరివేటివ్ 1 అంటే g డాష్ ఆఫ్ x is equal to 1/f డాష్ ఆఫ్ g ఆఫ్ x అంటే ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి? g ఆఫ్ x క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. g ఆఫ్ x అంటే ఏంటి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది? y క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అంటే ఫస్ట్ ఈ రెండింటికి తీసుకోమ వంశీ జాగ్రత్తగా విను. ఇక్కడ x is equal to ఏమవుతుంది వంశీ? f ఆఫ్ y అవుతుంది. అంటే మనం ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు? g డాష్ ఆఫ్ e క్యూబ్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. అంటే మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి? x ప్లేస్ లో e క్యూబ్ రాయటమే, అంతే కదండి. సో x ప్లేస్ లో e క్యూబ్ అంటే f ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు x అంటే మనకి ఏం కావాలంటే ఇక్కడ రాసుకోండి. అంటే g ఆఫ్ e క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు f ఇన్వర్స్ ఆఫ్ e క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు y. సో దేర్ ఫోర్ e క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y అని అంటాం. ఇప్పుడు e క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y అంటే f ఆఫ్ x అంటే e పవర్ x క్యూబ్ ప్లస్ సంథింగ్ కాబట్టి ఈ f ఆఫ్ x ఫంక్షన్ లో e పవర్ x క్యూబ్ ప్లస్ ఇదంతా ఏం చేయాలండి? e పవర్ x ప్లస్ లో y కదండి, y క్యూబ్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్ షుడ్ బి ఈక్వల్. అంటే y క్యూబ్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేది ఏంటండి?
మీకు చెప్పాను ఏమేస్తే సరిపోతుంది 1 1 1 therefore this implies y is equal to 1 అంటే సింపుల్ గానే వచ్చేటట్లుగానే ఉంటాయండి ఇక్కడ y అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ y వాల్యూ మనకి 1 వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ గా మనం f డాష్ ఆఫ్ x కట్టేసేయండి f డాష్ ఆఫ్ x ఎందుకంటే మనం కట్టాల్సింది f డాష్ ఆఫ్ g ఆఫ్ x అంటే y అన్నా g ఆఫ్ x అన్నా ఒకటే కదా సో కాబట్టి g ఆఫ్ x అనకూడదు ఇక్కడ g ఆఫ్ e క్యూబ్ టర్మ్ అన్నమాట ఇదన్నా ఒకటే కాబట్టి f డాష్ x కట్టేస్తే సమ్ అయిపోయినట్టే ముందుగా f డాష్ x అంటే f ఆఫ్ x అంటే అర్థం ఏంటంటే ఇక్కడ e పవర్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x అంటే దిస్ ఇంప్లైస్ f డాష్ ఆఫ్ x f డాష్ ఆఫ్ x అంటే e పవర్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ x క్యూబ్ కి డెరివేటివ్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అవుతుంది ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటండి 1 కదా సో f డాష్ ఆఫ్ 1 అంటే e పవర్ 3 ఇంటూ 3 ప్లస్ 2 ప్లస్ 1 అంటే ఎంత అండి ఇది 6 ఇది f డాష్ ఆఫ్ 1 therefore g డాష్ ఆఫ్ x is equal to 1 by f డాష్ ఆఫ్ g ఆఫ్ x అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుందండి g ఆఫ్ e క్యూబ్ అంటే అర్థం ఎంత అండి ఆ వాల్యూ g ఆఫ్ e క్యూబ్ అంటే దాని వాల్యూ 1 అంటే therefore 1 by f డాష్ ఆఫ్ 1 అంటే అర్థం ఎంత వస్తుంది అది 1 by 6 e క్యూబ్ నోట్ చేయండి వంశీ క్లారిటీ వచ్చిందా వంశీ ఎస్ ఏమో ఎవరో ఒకరు ఫోటో తీసి పంపించండి మహేష్ పృథ్వీ నేను మామూలుగా నార్మల్గా డిఫరెన్షియేషన్స్ మీరు ఎక్కడైతే అప్లికేషన్స్ ఉంటాయో అక్కడే డిస్కస్ చేస్తున్నాను అది చూసుకోండి ఒకసారి మిగతావన్నీ మీరు నోట్స్ లో చూస్తే మీకు వచ్చేస్తాయి కదా ఎందుకంటే y/x ఫార్మేట్ లో u/v ఫార్మేట్ లో కానీ లేదా ప్రొడక్ట్ ఫార్మేట్ లో కానీ జనరల్ గా అట్లాంటివి మీరు ఎట్లాగో చేయగలుగుతారు కాబట్టి ఇబ్బంది లేదు ఓకేనండి రైట్ సో అంటే నేను మోడల్ ఒక్కొక్కటి డిస్కస్ చేస్తా ఉన్నాను రైట్ సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి if y is equal to అమ్మా ఎన్నో ప్రాబ్లం నాకు ఐడియా లేదు ఎన్నో ప్రాబ్లం మాకు సో చూడండి y is equal to tan inverse of 4x by 1 plus 5x square plus tan inverse of 2 plus 3x by 3 minus 2x then they are asking dy by dx సింపుల్ టెక్నిక్ అండి దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవటమే కదండి y is equal to 4x ఎలా రాయొచ్చు రెండింటి మధ్య డిఫరెన్స్ గా రాయటమే కదా మనం ఎప్పుడైనా బిఎన్ మెథడాలజీలో ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ లో డిస్కస్ చేస్తున్నాం ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ గానే రాస్తున్నాం లేదా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గానే రాయగలగాలి అట్లా రాస్తేనే మనకి అది ఈజీ అవుతుంది చూడండి అమ్మ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 5x minus x by 1 plus 5x into x అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గా ఇది రాసేసాం దీనిని కూడా రెండింటి మధ్య డిఫరెన్స్ గానే రాయాలి అంతే కదండి అప్పుడు డిఫరెన్స్ గా రాస్తేనే కదా లేదా సమ్మేషన్ గానే రాయగలగాలి అంటే అప్పుడు ఇది ఏమవుతుందండి ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ డిఫరెన్స్ గానే రాయాలి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఏం కామన్ ఇక్కడ న్యూమరేటర్ లో 2 కామన్ తీసేసాం అనుకోండి 2/3 మైనస్ ఎక్స్ న్యూమరేటర్ లో 3 డినామినేటర్ లో 3 కామన్ తీసేస్తే న్యూమరేటర్ లో 3 కామన్ తీస్తే 2/3 మైనస్ ఎక్స్ డినామినేటర్ లో మనం ఏంటి కామన్ తీస్తున్నాము అంటే 1 అని కామన్ తీసాను అనుకోండి అంటే ఇక్కడ 3 కామన్ తీసాను అనుకోండి 1 ప్లస్ 2/3 ఇంటూ ఎక్స్ ఇంటూ 3 అంటే 3 పోతుంది
a minus b by 1 plus ab. a minus b by 1 plus ab. అంటే డైరెక్ట్ గా tan ఇన్వర్స్ ఆఫ్ 5x minus tan inverse x plus tan inverse of 2/3 minus tan inverse x. అంతే కదండి. ఇప్పుడు దీనికి డెరివేటివ్ కట్టాడు. దీనికి డెరివేటివ్ అంటే dy by dx is equal to tan inverse 5x అంటే 1/1 plus 5x whole square into 5x కి డెరివేటివ్ 5 minus tan inverse x minus tan inverse x అంటే minus 2 tan inverse x అంటే -2/1 plus x square. tan inverse 2/3 కి డెరివేటివ్ ఎట్లాగో 0. దట్స్ ఆల్. సింపుల్ టెక్నిక్. ఓ మై గుడ్నెస్. రైట్ అండి. ఇది ఎలాగా సింపుల్ చూడండి అమ్మా. డబల్ డెరివేటివ్ లో y is equal to m of sin of m sin inverse x. y is equal to sin of m sin inverse x. Then they asking 1 minus x square into y2 1 minus x square y2 minus xy1 plus m square y is equal to అంటే this is the y is equal to sin of m sin inverse x and this is the condition అడిగాడు. దీన్ని ఎలా చేస్తే సరిపోతుందో చూడండి. ముందుగా దీనికి డెరివేటివ్ కట్టండి అమ్మా. దీనికి డెరివేటివ్ ఏమవుతుందండి? y1 డిఫరెన్షియేషన్ డైరెక్ట్ గా చేస్తున్నానండి. y1 అంటే లేదంటే రాద్దాం y is equal to sin of m sin inverse x. ఇక్కడ y1 y2 అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసుకోవాలి. సో దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే y1 is equal to sin కి డెరివేటివ్ cos of m sin inverse x into తర్వాత లోపల టర్మ్ కి డెరివేటివ్ చేయాలి. m by sin inverse x కి డెరివేటివ్ 1 minus x square. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. y1 into root over 1 minus x square is equal to m times of cos of m sin inverse x. అంటే ఇప్పుడు అగైన్ మళ్ళీ డెరివేటివ్ చేసేసాను, ఎందుకంటే 2 టైమ్స్ చేయాలి కాబట్టి. అంటే y2 into root over 1 minus x square ప్లస్ తర్వాత ఏమవుతుందండి y1 into దీనికి డెరివేటివ్ అంటే రూట్ x కి డెరివేటివ్ అంటే 1/2 root x మళ్ళీ ఇన్సైడ్ డెరివేటివ్ అంటే -2x is equal to అగైన్ m into cos కి డెరివేటివ్ అంటే మైనస్ sin m sin inverse x into m ఈ లోపలికి డెరివేటివ్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x కదా. లోపలికి డెరివేటివ్ అంటే రూట్ ఓవర్ 1 minus x square. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం తీసేసుకోండి. ఎల్సిఎం తీసేసుకుంటే ఇక్కడ ఎంత అవుతుందండి? 2 క్యాన్సిల్ అవుతుంది. రూట్ ఇంటూ రూట్ అంటే y2 into 1 minus x square minus xy1 is equal to ఇక్కడ ఒక m ఇక్కడ ఒక m అంటే minus m square into sin of m sin inverse x divided by root over 1 minus x square. ఇక్కడ కూడా divided by root over 1 minus x square రెండు క్యాన్సిల్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్. నోట్ చేయండి అమ్మా. ఆన్సర్ 0. ఓకే, ఆ వాల్యూ తీసుకొచ్చేసి ఆన్సర్ ఎంత అవుతుందండి? బికమ్స్ 0. ఓకేనండి. లాస్ట్ వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకసారి చూడండి అమ్మా, రాసేస్తే చెప్పండి అమ్మా. రైట్ ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. f of x be a differentiable function. f of x is a differentiable function and f square x plus functional equations లో derivatives అండి. f square x plus f square y plus 2 of xy minus 1 is equal to
ఎఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎఫ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటున్నాడు. ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్, for all x comma y belongs to R, then the condition f of root 2 is equal to 2 అయితే f of root 2 is equal to 2, then find f of x. Find f of x. f of x is equal to, లేదా ఒకసారి f of 4, f of 2, f of 5 అలా రకరకాలుగా అడుగుతాడు. అంటే f of x ఎంత? Find f of x. ఇక్కడ చూడండి అన్న, ఎప్పుడైనా సరే ఈ ఫంక్షనల్ ఈక్వేషన్స్ అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసుకోండి. అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఫస్ట్ దాన్ని డైరెక్ట్ గా రాసేస్తున్నానండి. దీని ఈక్వేషన్ 1 అనుకుంటాను. 1 అని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎఫ్ స్క్వేర్ ఎక్స్ కి డెరివేటివ్ 2f of x into x మళ్ళీ డెరివేటివ్ బై f డాష్ x ఉంటుంది, అంతే కదండి. ప్లస్ తర్వాత ఏంటండి y స్క్వేర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి 0, xy పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి 2y ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్, ఎట్లాగో కాన్స్టెంట్ 0 is equal to 2 times of f of x plus y into 1 plus y అంటే dy by dx. 1 plus y అంటే dy by dx. This is the condition. అంతే కదండి. ఎందుకంటే 1 f of x square plus y and f dash of x plus 2f of x plus y into f dash of x plus y రాసేద్దాం. మళ్ళీ dy by dx y ఉండదు కదా, సో dy by dx డైరెక్ట్ గా f dash of x plus y. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలండి? ఇక్కడ మనం కండిషన్స్ ని ఒకసారి రాయండి. ఇక్కడ y ప్లేస్ లో x ని రీప్లేస్ చేశాను అనుకోండి. ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి కదండి. మనం y ప్లేస్ ఇప్పుడు x ప్లేస్ లో 0 పెట్టేసాం. ముందు x 0 y becomes 0 in equation 1. ఫస్ట్ ఈక్వేషన్ లో x 0 y 0 పెడితే ఎంత వస్తుందండి? f square 0 plus f square 0 minus 2 is equal to f square 0, అంతే కదండి. f square of 0 అంటే ఏమైపోయింది? ఒక f square 0 క్యాన్సిల్ అయిపోతే f of 0 is equal to √2 వచ్చింది. ఆల్రెడీ వాడు f of √2 అనేది 2 గివెన్. ఇది మనకి డిస్క్రిప్షన్. మన దేనికండి? మన ఫంక్షనల్ ఈక్వేషన్స్ లో కూడా మనం ఈ నేచర్ అనేది మనం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఇక్కడ x ప్లస్ రీప్లేసింగ్ టెర్మినాలజీ చూసుకుందాం. put x is equal to 0 and y ప్లేస్ లో x ని రీప్లేస్ చేయండి. అంటే 2f of 0 into f dash of 0 plus 2x is equal to 2 into x ప్లేస్ లో 0 అంటే y అంటే f of x into f dash of x అవుతుంది కదా, f dash of x. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి f of 0 f dash of 0 అంటే ఇక్కడ మనం అన్నిటి ఇప్పుడు చూడండి, దీనికి ఇక్కడ ఈ నెరేషన్ వచ్చింది కదండి. మనకి ఇక్కడ f of x కట్టాలి అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయండి అమ్మా. f of x ఉంది కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ చేసేసుకోండి అమ్మా. ఇంటిగ్రేషన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఇంటిగ్రేషన్ చేస్తే 2 into f of 0 అంటే ఎంత అంటే అర్థం 2√2 into f dash of 0 dx plus 2x dx is equal to 2 into f of x into f dash. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ సమ్ కాన్స్టెంట్ ఇక్కడ ఎంత అవుతుందండి? ఇది 2√2 into f dash of 0 x plus 2 into x కి ఇంటిగ్రేషన్ x square by 2 is equal to 2 into f of x whole square by 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ సమ్ కాన్స్టెంట్ c ఉండాలి. ఇది f of x నొటేషన్ వచ్చింది. మనం ఇక్కడ ఏంటి క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి? ఇక్కడ మనం ఇక్కడ ఈ కాన్స్టెంట్ క్యాన్సిల్ చేసేసేయాలి. ఈ కాన్స్టెంట్ ఎలా క్యాన్సిలేషన్ అవుతుంది అంటే put x is equal to 0, x is equal to 0 పెట్టామనుకోండి. c ప్లస్ 0 అంటే ఎనీథింగ్ 0, ఇదేమవుతుందండి 0 is equal to f of 0 square. f of 0 square ఎంత వచ్చిందండి? ఇందాక మనకి f of 0 square అంటే √2 whole square అంటే 2 వచ్చింది. Therefore
ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2√2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ సి అంటే 2 వచ్చిందండి. ఇప్పుడు దీని నుంచి మనం చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మనం ఏంటి క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి వాడు ఎఫ్ డాష్ 2 క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి. ఎఫ్ డాష్ 2 ఎలా క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ 0 కూడా కట్టాలి కదా. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎలా వస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాడు ఏమైనా ఇచ్చాడా? ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇవ్వలా. సరే ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో ఏంటి ఫైండ్ మనకి ఎఫ్ ఆఫ్ √2 అన్నాడు కదా, అంటే ఎక్స్ ప్లేస్ లో √2 తీసుకోండి. అంటే ఎఫ్ ఆఫ్ √2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 ప్లస్ 2√2 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 √2 అంటే √2 కదా, √2 ఇంటూ √2 అంటే 2 2 2s are 4 ప్లస్ 2 ఎఫ్ ఆఫ్ √2 హోల్ స్క్వేర్ అంటే మనకి 2 స్క్వేర్ అంటే 4 ఇజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇంటూ 4 అంటే 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అనేది 0 వచ్చేసిందండి. ఎఫ్ డాష్ ఆఫ్ 0 0 వచ్చేస్తే మనకి ఇప్పుడు ఏంటి క్యాలిక్యులేషన్ అయిపోయినట్టు అండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ చేసుకోండి అమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 2 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 4 అడుగుతాడు, ఎఫ్ ఆఫ్ 5 అడుగుతాడు, ఏదైనా చేయొచ్చు. యశ్వంత్ ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయమ్మా. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అండి. పృథ్వీ ఫోటో తీస్తుంది, ఎవరో ఫోటో తీయండి అమ్మా. రైట్, ఓకే చైతన్య టైం అయిపోయిందా? సరే సరే ఓకే అన్నా, ఈవినింగ్ అనేది ఇంకా ఎడిషనల్ సమ్స్ సింగేజ్ లో మనం ఇంకా డిస్కస్ చేద్దాం.